నెల్లూరు ఘటన కులం రంగు పులిమి వైసీపీ విషప్రచారం చేయడం ఆ పార్టీ దిగజారుతనానికి దివాలు కోరుతనానికి పరాకాష్ఠని మంత్రి నిమ్మల రామారెడ్డి విమర్శించారు. అక్కడ శవరాజకీయాలు సృష్టించి ఆ మంటల్లో చలి కాచుకొని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఇద్దరు వ్యక్తిగత గొడవలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ రెండు కులాలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. కోడిగుడ్డుకి బోడిగుండుకి ముడిపెట్టినట్టుగా వైసీపీ వికృత చేష్టలకు దిగజారు రాజకీయాలకు రాష్ట్ర ప్రజలు చీ కొడుతున్నారని మంత్రి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి తొక్కని అడ్డదారులు లేవు, ఆడని అబద్ధాలు లేవు. మనం చూసాం ఈ 14-15 నెలల కాలంలో నెల్లూరులో జరిగినటువంటి సంఘటన. మరి కులం రంగు పులిమి శవరాజకీయాలు చేస్తూ ఆ యొక్క కులాల మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి మరి మంటల్ని రేకెత్తించి ఆ మంటల్లో చలి కాసుకోవాలనేటువంటి విధానంలో ఏదైతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ ఉంటే, ఇతను ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడా, ఇటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడా అని చెప్పి ఈవేళ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే నెల్లూరు రాళ్లపాడు ఏదైతే సంఘటన ఉందో, మరి అక్కడ అందరికీ తెలుసు, ఆ ప్రాంతంలో గానే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిలోనూ చెప్తూ ఉన్నారు, ఎవరైతే మృతుడు లక్ష్మీనాయుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మరి నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో, మరి వారిద్దరి కుటుంబాలకి కూడా గతం నుంచి కూడా మంచి స్నేహం ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి రెండు కుటుంబాల మధ్య ఆ స్నేహం వికటించి అది వ్యక్తిగతమైనటువంటి కక్షలకు పోయి ఆర్థికపరమైన లావాదేవీలతో ఆ కక్షలు మరింత పెరిగినటువంటి స్థితిలో ఏదైతే హరిశ్చంద్ర ప్రసాద్ మరి ఆయన ఆ లక్ష్మీనాయుడిని వాస్తవం ఆయన అత్యంత కర్కసత్వంగా మరి కారుతో అమానుషంగా గుద్ది చంపిన మాట వాస్తవం. మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి తొక్కని అడ్డదారులు లేవు, ఆడని అబద్ధాలు లేవు. మనం చూసాం ఈ రాజకీయ పార్టీలు ప్రజల సహకారం